సంతోషపడాలి. నిమ్మరసం మేడం. బాగా చేశారండి పెయింటింగ్స్. బాగుంది. అంత ఉందేమో. అట్లా ఇదే కరెక్ట్. ఓకే ఓకే. బోధి సత్వుడుగా స్టోరీ అటు ఇటువైపు బుద్ధుడి స్టోరీ, ఇక్కడ జ్ఞానోదయం పొందినట్టు. అల్టిమేట్. స్టోరీ మొత్తం వచ్చేసింది. పుట్టినప్పటి నుంచి బిర్యానీ చూసాను, చాలా బాగుంది. మంచి కొడుకులు కన్నారు మీరు, గొప్ప వాళ్ళని కన్నారు. ఫ్రై వేసిన తర్వాత ఆయిల్ పెట్టేసారా? దాని తర్వాత మళ్ళీ ఏమైనా వేసారా? ఏం లేదు. చాలా బాగుంది. ఎంతో అదృష్టం ఉండాలి అలా. అన్నీ మీరే వేసారా? అయ్యో ఎందుకు సార్, అన్నీ అక్కడ ఇచ్చాను నాకు. థ్యాంక్ యూ సార్. సార్ నేను నిల్చున్నాను సార్, నేను కూర్చొని మీరు అందరు నిల్చొని బాగాలేదు. ప్రశాంతత, నేచర్ నేచర్ చూపిస్తుంది, గాడ్ చూపిస్తుంది, మన ఇండియన్ ఇది చూపిస్తుంది, సో మెనీ థింగ్. సుబ్రహ్మణ్య స్వామికి వాహనము, వాట్ నాట్. అందుకే అన్నాను నేను, కళ దైవంతో సమానం అనుకోండి. అంత గొప్ప వాళ్ళని అన్నాను చెప్పలేము. ఫోటో దిగిన ఫోటో ఉందా మేడం కందాది విలువైనది అని ఎందుకన్నానంటే కాలం ఎక్కువ విలువైంది అన్నిటికన్నా. ఆ కాలాన్ని మీరు వెచ్చించి ఆ మనసుని కేంద్రీకరించినప్పుడు ధ్యానం జరుగుతుంది. ఆ ధ్యానంలో మీరు చేసినది ఒక చాలా రెట్ల ఫలం ఇస్తుంది. అది నాకు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. చాలా విలువైనది. ఒక మనిషికి ఇంకొక మనిషికి మనం ఏమన్నా అందించగలుగుతామంటే మన సంస్కృతిని, మన యొక్క భావాలను మన తర్వాత తరం వాళ్ళకి అందించగలుగుతాం. దేని ద్వారా? ఈ చిత్రలేఖనం ద్వారా. ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక టౌన్లో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సంస్కృతి మనం అవలంబించాము, ఆ ద్వారా మనం ఏ జ్ఞానాన్ని అందించగలుగుతాము అనేది ఈ చిత్రలేఖనం ద్వారా మనం తెలియజేయచ్చు. మనకున్న నాయకులు ఎవరు, ఆ నాయకులు ఏమి సాధిస్తున్నారు, ఏమి సాధించారు, అది కూడా మనం మన తర్వాత తరం వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషనల్గాను ఉంటుంది, జ్ఞానాన్ని అందించిన వాళ్ళుగా ఉంటుంది. మనం ఈరోజు వైజ్ఞానికంగా కానీ, సామాజికంగా కానీ, సాంఘిక పరంగా కానీ మనం ఇంత ఎదిగాము అంటే కారణము మన యొక్క చిత్రలేఖనం ద్వారా. మన యొక్క పూర్వీకులు అప్పుడు ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఎక్కడో రాళ్ల మీదనో వేట్ల మీదనో గీసిన గీతల ఆధారంగా, రాసిన రాతల ఆధారంగా మనం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాం. మనం అంటే దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. వైజ్ఞానిక పరంగా కూడా మనం ఎదిగాం దాని ద్వారానే. ఎన్నో ఖజురహో దగ్గర నుంచి, లేపాక్షి దగ్గర నుంచి మనం ఎన్నో రకాలుగా ఎన్నో టెంపుల్స్లో చూసుకుంటే కూడా ఎన్నో చిత్రలేఖనాలు మనం చూస్తాము. దాని ద్వారానే మనము సైన్స్ పరంగా కూడా ఎదిగాము. రాకెట్ని లాంచ్ చేశామంటే కూడా ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని దాని తర్వాత తరం వాళ్ళకి అందించడం వల్ల జరిగిన అభివృద్ధి ఈ చిత్రలేఖనం అనేది. దీన్ని వీరు ఇంతగా దీన్ని తీసుకెళ్తున్నందుకు గాను వీరు సరదా ప్రజలందరి తరఫున ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ ఈ యొక్క గ్యాలరీకి, ఆర్ట్ గ్యాలరీకి నేను విజిట్ చేసి నా అదృష్టంగా భావిస్తున్నాను.
బుద్ధునికి సంబంధించిన చిత్రాలు మనసుకు ఎంతో హత్తుకున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క కృషి, ఆయన యొక్క బోధనల వల్ల కూడాను మనుషులు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఎలా బ్రతకాలో తెలుసుకున్నారు, అందరినీ ఎలా చూడాలో తెలుసుకున్నారు, ఎవరికి ఎలాంటి సహాయం చేయాలో తెలుసుకున్నారు. అదొకటే కాదు, మన యొక్క సమ్మక్క సారక్క చిత్రపటం కావచ్చు, ఇంకా బోనాల చిత్రపటం కావచ్చు, రాధాకృష్ణ ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఇవన్నీ కూడా మనకి మన ముందు తరానికి మన ముందు బాట ఎలా ఉండాలి, ఎట్లాంటి ఆదర్శవంతమైన జీవితం గడపాలి అనే వాటికి మనకు స్ఫూర్తినిస్తాయనడంలో ఏ రకమైన సందేహం లేదు. అలా మీరు చారి గారని ఇక్కడ మంచి రిపోర్టర్. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సర్వీసెస్ కూడా ఇక్కడ థ్యాంక్ యూ సార్. గ్రీన్ క్రాస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమాలు బాగా చేయండి, ప్రకృతిని కాపాడండి, మన తల్లిని కాపాడినట్లే.